తెలంగాణలో పొలిటికల్ హీట్ నెలకొంది. అభివృద్ధి పథకాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ గడ్డపైకి వస్తున్నారు. అయితే కేవలం గంటల వ్యవధిలోనే పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొని రాత్రికి ఢిల్లీ పయనం కానున్నారు. ముఖ్యంగా పరేడ్ గ్రౌండ్ సభ వేదికగా మోదీ ఏం మాట్లాడబోతున్నారు, అసలు ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, ఏ రాజకీయ శక్తులపై గురి పెట్టబోతున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, రావలి ఏదైతే ఈ రోజు ప్రధానమంత్రి మోడీ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో ఇటు రాజకీయ వేడి కూడా పుట్టుకోవచ్చు. నిన్న రాత్రి మోడీ చేసిన ఏదైతే ట్వీట్ ఉందో దానికి సంబంధించిన రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవానికి వస్తూనే బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం, ఒకవైపు అభివృద్ధి, మరోవైపు రాజకీయ ప్రసంగం, ఈ రెండింటినీ బేరే చేసుకుంటూ ఒకవైపు అదే మోడీ మొదటి నుంచి కూడా చేస్తున్న ఏదైతే ఉందో అదే ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని ఫాలో అవుతున్నారు. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు అంటేనే మరోవైపు రాజకీయ ప్రసంగంలో తీవ్రంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏ అంశాలు అయితే ఆయన నిన్న చేసిన ట్వీట్ను బట్టి చూసినట్లయితే ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగానే ఆయన విమర్శలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. గత 10 ఏళ్ల దుష్పరిపాలన, అదేవిధంగా ఇప్పుడున్న 2.5 పాలన కాంగ్రెస్ అసంబద్ధ పాలన అని ట్వీట్ చేయడాన్ని బట్టి చూస్తున్నట్లయితే గత 12 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు నుండి కూడా చూసినప్పుడైతే ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఈ రెండు ప్రభుత్వాలు కూడా తెలంగాణను మోసం చేశాయి, తెలంగాణలో అభివృద్ధిని కుంటుపరిచాయనే వాక్యాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైతే మోడీ చేసిన ఈ ట్వీట్ ను బట్టి కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. రెండింటిని అంశాలను అభివృద్ధితో పాటు ఇది రాష్ట్రానికి ఏమి దాదాపుగా 9,400 కోట్ల రూపాయల అభివృద్ధితో రాష్ట్రానికి ఆయన అడుగుపెట్టిన చెప్తారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన ఏజెండాగా ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. అదే విధంగా ఇంకా ఒకవేళ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే, తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చినట్లయితే మరిన్ని అభివృద్ధి పదంలో ప్రయాణించే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్రంలో కూడా తెలంగాణ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నది భావనతో ఉంది. గత చూసుకున్నట్లయితే మోడీ ఇప్పటి వరకు ఎక్కడ ప్రసంగం చేసినా దాని ఇటు అభివృద్ధి మంత్రులతో పాటు అదేవిధంగా రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయడం ఆయన ప్రధానంగా దృష్టి సారిస్తారు. కాబట్టి ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో 33% బిల్లును కాంగ్రెస్ పార్టీ దాని మిగతా పక్షాలు పార్లమెంటులో వ్యతిరేకించిన నేపథ్యంలో వాటిని కూడా ప్రజలకు వివరించే అవకాశం ఉంది. మహిళలకు చట్టసభల్లో అవకాశం కల్పించాలి, వారికి ఉన్నత స్థితికి వారి మహిళల ఉన్నతికి పాటుపడే విధంగా 33% రిజర్వేషన్ తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు తీవ్రంగా అడ్డుకున్నాయి. దాని వలన ఇప్పుడు మహిళలకు 33% రిజర్వేషన్ రాకుండా పోయిందని కూడా దాన్ని ప్రధానంగా రాష్ట్ర ప్రజలకు వివరించే అవకాశం ఉంది. వాటితో పాటు ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల హామీలు ఏవైతే ఉందో 6 గ్యారెంటీలు, అదే 420 హామీలు ఏవైతే ఉన్నావో ఆ హామీలలో విఫలమైంది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం అయితే ప్రజాపాలన ఇది అసమర్థ పాలన, ఇక్కడ పాలన సాగడం లేదు, పాలన చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. అదేవిధంగా ఏదైతే కేంద్రం నిధులు ఇస్తుందో ఆ నిధులను కూడా సక్రమంగా వినియోగించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కూడా వివరించే అవకాశం ఉంది. అదేవిధంగా గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు, ఏం చేసింది అని కూడా ఆయన ప్రధానంగా దృష్టి పెడితే, ఎందుకంటే గత 10 ఏళ్లలో రాష్ట్రంలో ఏ విధంగా కుంటుపడింది, ఏ విధంగా పాలన ఏ విధంగా సాగింది, అయితే వారి పాలన హెచ్ఐసిసిలో ప్రధాని పాల్గొనే అభివృద్ధి కార్యక్రమాలపై హైలైట్స్ ఏంటి, ఏ ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు? ప్రధానంగా చూసుకున్న ఇటు వైద్యం, ఆరోగ్యంతో పాటు ప్రధానంగా రహదారులు, అదే రైల్వే స్టేషన్లకు సంబంధించిన మౌలిక వసతులు ఏవైతే ఉన్నావో వాటిని ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు మరికొన్ని జాతీయంగా చేశారు. ప్రధానంగా చూసుకున్నట్టే టెక్స్టైల్ వరంగల్ లో ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్క్ గానీ, అదే విధంగా వికారాబాద్ లో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ కేటగిరీ, ఇది రెండింటిని ప్రధానంగా వాటిని ప్రారంభిస్తున్న బెంగళూరు తర్వాత హైదరాబాద్ కలుపుతూ ఏర్పాటు చేసిన అవేలు, అదేవిధంగా మహబూబ్నగర్ లో జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్లకు సంబంధించిన కూడా ఆయన వర్చువల్ గా ప్రారంభిస్తున్నారు. ఆ అనంతరం అక్కడ నుంచి ఆయన నేరుగా సాయి సింధర్ హాస్పిటల్ ప్రారంభించి లోరు మార్గాన ఇటు బేగంపేటకు చేరుకుంటారు. ఇది మార్గ మధ్యంలో కొన్ని చూసినట్లయితే ఒకవైపుగా వినిపిస్తున్న మాట ఇటు చంద్రబాబు ఇంటి కూడా వెళ్ళే అవకాశం ఉంది, అదే పవన్ పరామర్శించే అవకాశం ఉంది అంటారు. ఈ మధ్యన అక్కడ వెళ్తారా లేకుంటే నేరుగా బేగంపేట విమానాశ్రయానికి వచ్చి అక్కడ నుంచి ఇక్కడ సభకు వస్తారని కూడా చూడాల్సిన అవకాశం ఉంది. అదే సాయంత్రం 6:30 గంటలకు సభ ప్రారంభం అవుతే 6 గంటల ఆ తర్వాత 7:20 ఇక్కడ నుంచి ఆయన నేరుగా గుజరాత్ కు ప్రయాణమై వెళ్ళిపోతారు.
రావాలి. అయితే రామకృష్ణ, సింధు హాస్పిటల్ ను జాతికి అంకితం చేసే ప్రోగ్రాం తర్వాత పరేడ్ గ్రౌండ్ సభకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు ఏ స్థాయిలో జరిగాయి? ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పటికే దాదాపుగా రాష్ట్ర నాయకులు ప్రజలకు సంబంధించి ఇది భారీ బహిరంగ సభ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఎండాకాలం కావడం వల్ల స్టేడియం మొత్తాన్ని కూడా కవర్ చేసి కప్పిపెట్టారు. అందరికి ఎవరికి ఇబ్బంది రాకుండా కార్యకర్తలు కానీ ప్రజలకు స్వచ్ఛందంగా వచ్చే ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అదే విధంగా పోలీస్ బందోబస్తు కూడా పూర్తి స్థాయిలో ఈ గ్రౌండ్ లో నింపేది. ఇక్కడ ఎలాంటి, ఎందుకంటే దేశ ప్రధానమంత్రి పాల్గొంటున్న సభ కాబట్టి ఎలాంటి పొరపాటు లేకుండా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లతో పాటు బందోబస్తు కూడా చూసినట్లయితే ఇటు ఇప్పటికే దాదాపుగా కేంద్ర బలగాలు సభా వేదికను అన్నింటిని ఆధీనం చేసుకున్నట్టు స్టేడియం మొత్తాన్ని వారి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ సభ మొత్తం సభ ఏదైతే ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి పూర్తిగా వెళ్ళేంత వరకు కూడా సభ ఇక్కడ సభ మొత్తం వాళ్ళ అండర్లో అనంతరం ఇక్కడ ట్రాఫిక్ కూడా అవకాశం ఉంది. ఇక్కడ ట్రాఫిక్ కూడా నియంత్రిస్తారు కాబట్టి సభ ప్రారంభం అయినప్పటి నుంచి సభ ఎండింగ్ వరకు కూడా మొత్తం బందోబస్తు మొత్తం ఇప్పటికైతే చూసుకున్నట్లయితే పోలీసు బందోబస్తులు పూర్తి స్థాయిలో దాదాపుగా 2000 మందికి పైగా పోలీసులు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వారికి ఏదైతే జనాలు దాదాపుగా 1,00,000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. వాటికి సంబంధించిన గ్యాలరీలు ఎవరికి ఎక్కడ సీట్లు కేటాయించాలని కూడా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వాటితో పాటుగా ఎవరికి ఏమైనా ఎండాకాలం కాబట్టి ఎవరికైనా ఏవైనా ఇబ్బంది కలిగితే వారికి కావాల్సిన ప్రథమ శిక్ష అందించడం, వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేయడం, అదే విధంగా వారికి కావాల్సిన వాటర్ సప్లై కానీ వారికి కావాల్సిన చూసుకున్నట్లయితే సాయంత్రం 4:45 నుంచి 6:15 వరకు ప్రధాని ఎయిర్పోర్ట్ లో రిజర్వ్ టైం కేటాయించారు. ఈ గ్యాప్ లో మరి ఎవరైనా నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉందంటారా? అదే ఇది ఏదైతే ఈ గ్యాప్ ఉందో ఇప్పటి వరకు ఆయన మోడీ ప్రధానమంత్రి వచ్చిన పూర్తిగా ఆయన రోడ్ మార్గంలో వస్తే పూర్తి ఎక్కడ గ్యాప్ లేదు. ఈ గంట విరామం ఉంది. ఈ గంట రిజర్వ్ లో ఎవరు ఇటు పార్టీ నేతలను కలుస్తారా, లేకుంటే ఈ సమయంలో ఆయన బేగంపేటలో ఉంటారా, లేక వచ్చే మార్గ మధ్యంలో ఇటు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళా లేదా చంద్రబాబు ఇంటికి వెళ్తారని చంద్రబాబు స్వయంగా ట్వీట్ చేసిన నేపథ్యంలో ఆయన ఏ టైంకి జూబ్లీస్ లో చంద్రబాబు ఇంటికి వెళ్తారనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కాబట్టి చంద్రబాబు స్వయంగా ట్వీట్ చేసిన నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మోడీకి స్వాగతం పలుకుతున్నారు. కాబట్టి మోడీ ఎప్పుడు వెళ్తాడు చంద్రబాబు ఇంటికి అనేది చూడాలి. అదే విధంగా పవన్ కళ్యాణ్ అనారోగ్య రీత్యా ఆయన చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయన కలిసి పరామర్శించే అవకాశం ఉందా మనకు తెలుస్తున్న సమాచారం. కాబట్టి ఈ గంట సమయంలో ఇటు ఇద్దరు నేతలను కలిసి వస్తే తర్వాత ఇక్కడ బేగంపేటలో ఉండి పార్టీ నేతలను కలుస్తారా, లేకుంటే అక్కడే ఉంటారనేది వచ్చేసి. ఎందుకంటే ఈ ఎన్డీఏ భాగస్వామ్యంలో వీరిద్దరు ఆంధ్రప్రదేశ్ లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. కాబట్టి ఈ రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో తెలంగాణ కూడా అధికారం చేపట్టే భాగంగా ఒక లక్ష్యంతో ముందే మోడీ పర్యటన ఉంది. కాబట్టి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు వారితో కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఎన్డీఏ కూటమితోనే ముందుకెళ్లాలా లేదా ఏ విధంగా ముందుకెళ్లాలో, ఒంటరిగా వెళ్ళాలన్నది కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏపీలో ఎన్డీఏ కూటమిగా ఏర్పడి అధికారంలో రావడం వచ్చిన నేపథ్యంలో ఇక్కడ కూడా టీడీపీ, తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా బీజేపీ 3 పార్టీలు కలిసి ఒకవేళ ఎన్నికలకు పోతే ఏ విధంగా ఉంది అనేది కూడా చంద్రబాబుతోనే అదేవిధంగా పవన్ కళ్యాణ్తో భవిష్యత్తు రాజకీయాలు కూడా చర్చించే అవకాశం ఉంది. కాబట్టి ఈ 1 hour లో ఇటు వీరితో వెళ్తారా, లేకుంటే మరి పార్టీ నేతలతో పాల్గొంటారా అనేది ఇప్పుడు స్పష్టంగా కాలేదు. ఒకవేళ మనం చంద్రబాబు గురించి ఏ టైంకి వస్తారో ఆ ఇంటికి కూడా అడిగినప్పటికీ ఇప్పుడు అయితే కరెక్ట్ సమయం ఇప్పుడు ఎవరికైతే ఏ సమయంలో వస్తారనేది ఇప్పుడు వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కాబట్టి వచ్చే సమయం బట్టి ఇటు రాజకీయాలు, భవిష్యత్తు రాజకీయాలు కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన ఏం చేస్తారనేది చూడాల్సిన విషయం ఇది. రావాలి. మరి ఓవరాల్ గా చూసుకుంటే పరేడ్ గ్రౌండ్స్ లో సభలో మోదీ స్పీచ్ పై భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అక్కడ జనాల రద్దీ మరియు పొలిటికల్ మూడ్ కూడా ఎలా కనిపిస్తుంది రామకృష్ణ? ఇప్పటి వరకు అయితే దాదాపుగా సాయంత్రం 6 గంటలకు సభ కాబట్టి ఇప్పటి వరకు అయితే ఇంకా సభ వేదికకు ఇటు కార్యకర్తలు కానీ పార్టీ నేతలు కానీ ఎవరు రాలి. ఇప్పుడు వరకైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా గ్రౌండ్ ఇన్ఛార్జ్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా ఇప్పటికే వచ్చి పర్యవేక్షించి వెళ్ళారు. ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయని చూసి వెళ్ళారు. అయితే ఇప్పటి వరకు జనాలు అయితే ఇప్పుడు వరకు రాలేదు. సాయంత్రం ఏదైతే ఉందో 2 తర్వాత జనాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే సభ ప్రారంభం మొత్తం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఉంటుంది. కాబట్టి ఈ ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని
సభకి రెండు తర్వాతనే వచ్చే అవకాశం అయితే జనాలు ఉంది. ఇప్పుడు వరకు అయితే జనాలు సభా వేదిక దగ్గర ఎవరు రాళ్ళు, వచ్చే వారికి వారికి బందోబస్తు చెక్ చేసే విధంగా కూడా పోలీసులు ఏర్పాట్లు చేశారు. అన్నిటికి సంబంధించిన విషయాలు కూడా ఇది ఎక్కడ ఎలాంటి పొరపాటు లేకుండా సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇటు కేంద్ర మంత్రితో పాటు రామచంద్రరావు కూడా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఇప్పటికే సభా ప్రాంగణాన్ని పరీక్షించి అవి వాటికి రాష్ట్ర నేతలకు సూచనలు చేసేవారు కాబట్టి వచ్చే కార్యకర్తలకు వచ్చే ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటికైతే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు అయితే సభా వేదిక పైకి ఇప్పుడు జనాలు సభలోకి ఎవరు ఇప్పటి వరకు అయితే రాలేదు. మాత్రమే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రావాలి. కృష్ణ.